క్రేజీ మ్యాచ్ అయింది ఈరోజు అసలు పంజాబ్ గుజరాత్ది. ఫస్ట్ పంజాబ్ బ్యాటింగ్లో ప్రియాంశ్ ఆర్య క్రేజీ డెబ్యూటెంట్, జబర్దస్త్ బ్యాటింగ్ ఆడిండు. దాని తర్వాత అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ యాజ్ అ కెప్టెన్ పంజాబ్కి, కొత్త కెప్టెన్, మొత్తం కొత్త టీం. అయ్యర్ది క్రేజీ నాక్, సెంచరీ మిస్ అయిపోయింది. కానీ 97 రన్స్ నాట్అవుట్ ఉండే, పాపం 3 రన్స్ అయితే సెంచరీ అయిపోతుండే. లాస్ట్ ఓవర్లో ఒక్క బాల్ స్ట్రైక్ వచ్చినా మేబీ అయిపోతుండేమో. అయ్యర్ సెంచరీ మిస్ చేసిండు, బట్ స్టిల్ ఆ నాక్ అయితే క్రేజీ. 97, 9 సిక్సెస్ కొట్టిండు, దాంట్లో 5 బౌండరీస్. జబర్దస్త్ నాక్ ఉండే అయ్యర్ది. దాని తర్వాత వాళ్ళ ఫినిషర్ శశాంక్ సింగ్. లాస్ట్ ఇయర్ కూడా శశాంక్ సింగ్ ఆడిండే పంజాబ్ నుంచే, ఇంకా ఆశుతోష్ ఉండే. ఆశుతోష్ ఇప్పుడు ఢిల్లీకి ఆడిండు, నిన్న మ్యాచ్ గెలిపించిన అతను. ఇయర్ శశాంక్ సింగ్ ఉండే అదే టీంలో. వాళ్ళు శశాంక్ సింగ్ని రిటైన్ చేసి అదే ప్రూవ్ చేసుకుని మళ్ళీ సేమ్ లాస్ట్ ఇయర్ ఎలా ఫినిష్ చేసిండు పంజాబ్కి మ్యాచెస్, ఈరోజు మళ్ళీ అలానే ఫినిష్ చేసిండు. లాస్ట్ ఓవర్ శశాంక్ సింగ్ ఆడిండు మొత్తం 6 balls, అయ్యర్కి ఒక్క బాల్ స్ట్రైక్ రాలే, పాపం సెంచరీ మిస్ అయిపోయింది. బట్ యాజ్ ఎ కెప్టెన్ అయినా, యాజ్ ఎ బ్యాట్స్మెన్ అయినా సెంచరీ కోసం అయితే ఫీల్ కాడు అయ్యర్. టీం అయితే గెలిచేసింది పంజాబ్ అని. ఇటు సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేస్తే మన జీటీ అయినా, జీటీలో కూడా జబర్దస్త్ బ్యాటింగ్ అయింది. స్టార్టింగ్ నుంచి ఓపెనర్స్ అయినా సాయి సుదర్శన్ గిల్, లాస్ట్ ఇయర్ ఏ ఫామ్లో ఉండే సాయి సుదర్శన్ అదే మళ్ళీ కంటిన్యూ చేసిండు. గిల్ మంచిగా ఆడండి. గిల్ది అయితే అహ్మదాబాద్లో అంటే గిల్ది అక్కడ ఉన్న రన్స్, అహ్మదాబాద్లో ఉన్న స్టాట్స్ అయితే అన్బిలీవేబుల్. అహ్మదాబాద్లో మ్యాచ్ ఉండే, కొట్టిండు, గిల్ కొట్టిండు, మన సాయి సుదర్శన్ కొట్టిండు. దాని తర్వాత బట్లర్ 50. వాళ్ళ దాంట్లో కూడా అందరు బాగా ఆడినరు. జీటీలో చేజ్ అయితే ఆన్ ఉండే, మొత్తం లాస్ట్ ఓవర్ వరకు కూడా మ్యాచ్ ఇంట్రెస్టింగే ఉండే. బట్ మధ్యలో ఒక అన్సంగ్ హీరో విజయ్ కుమార్ వైశాఖ్. ఫస్ట్ 15th ఓవర్, 17th ఓవర్, ఈ 2 ఓవర్లు విజయ్ కుమార్ వైశాఖ్ వైడ్ యార్కర్స్ అయినా పిన్ పాయింట్ నేల్ చేసిన, బౌండరీస్ ఇయ్యలే. అదే టైం ఉండే గుజరాత్కి మ్యాచ్ చేంజ్ చేయడానికి. అప్పటి వరకు గుజరాత్ మొత్తం మ్యాచ్లో అయినా సెకండ్ ఇన్నింగ్స్లో ఎప్పుడు అలా లేకుండే, ఏదో ఇక్కడ నుండి మ్యాచ్ ఈధర్ మొత్తానికే పంజాబ్ గెలిచేస్తుంది లేదా గుజరాత్ గెలుస్తుంది అని. ఇద్దరిది అదే పేస్లో గుజరాత్ వెళ్ళి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూనే ఆడినారు. బట్ ఆ 2 ఓవర్స్లో ఎప్పుడైతే విజయ్ కుమార్ వైశాఖ్ వచ్చి ఆ 2 ఓవర్స్ ప్రాపర్ బౌలింగ్ వేసి సేవ్ చేసిండు పంజాబ్ని, అక్కడ నుంచి రన్ రేట్ పైనకి వెళ్ళిపోయింది గుజరాత్కి. అక్కడ నుండి డిఫికల్టీ స్టార్ట్ అయింది. దానికంటే ముందు గుజరాత్ చేజ్ వాజ్ ఆన్. నా వికెట్స్ ఎక్కువ బోలే వాళ్ళవి, పార్ట్నర్షిప్స్ మంచిగానే, క్విక్ వికెట్స్ ఏమి ఇవ్వలేరు. ప్రాపర్గా వెళ్తుండే మ్యాచ్. పంజాబ్ కొడితే కూడా మనం కూడా కొడదాం, మన హోమ్ గ్రౌండ్, చేజ్ అయిపోతుంది అన్నట్టు అట్లా ప్రాపర్ టెంప్లెట్లో నడుస్తుండే. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఆ 2 ఓవర్స్ వైశాఖ్ నేల్ చేసాడు. దాని తర్వాత మళ్ళీ బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇక్కడ లాస్ట్ ఓవర్ వరకు కూడా మేబీ ఇంకా ఛాన్స్ ఉండే. మ్యాచ్ అయితే ఆనే ఉండే లాస్ట్ ఓవర్ వరకు కూడా, ఎందుకంటే మనం తివాతియాని చూసినాం, క్రేజీ ఫినిషర్ చేసిండు లాస్ట్ టైం. 25 runs ఓవర్లా, 24 runs, 20 runs లాస్ట్ ఓవర్, అలా క్రేజీ నాక్స్ అయితే ఉండే తివాతియా. సో తివాతియా ఉన్నంతసేపు కూడా మ్యాచ్ ఆనే ఉండే లాస్ట్ ఓవర్ వరకు. బట్ అక్కడ రన్అట్ వచ్చేసి మళ్ళీ లాస్ట్ ఓవర్ సెకండ్ థర్డ్ బాల్లో రుతర్ఫోర్డ్ అవుట్ అయిపోవడము, అలా అవుట్ అయిపోయి జీటీ ఓడిపోయింది జస్ట్ విత్ 11 runs. బట్ స్టిల్ క్రెడిట్ గోస్ టు అయ్యర్, వైశాఖ్ అండ్ అయ్యర్ క్యాప్టెన్సీ. అయ్యర్ అసలు లాస్ట్ ఇయర్ కేకేఆర్ ఎందుకు వదిలేసింది ఐడియా లేదు. అయ్యర్ క్యాప్టెన్ అయి టీం ట్రాఫీ గెలిచింది, దాని తర్వాత రిటైన్ చేయలేరు మళ్ళీ. పంజాబ్ మొత్తం కొత్త టీం. పంజాబ్ లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండే అంటే, పంజాబ్తో మ్యాచ్ అంటే 2 points ఇంకో టీంకి ఫ్రీ, అన్లెస్ అండ్ అంటిల్ పంజాబ్ మొత్తానికి ఏదో అన్బిలీవబుల్ ఆడితే కనుక. లేదంటే మ్యాక్సిమం అన్ని 14 matchesలో పంజాబ్ ఒక 10 matchలు అయితే పుక్కట్లనే పాయింట్లు ఇస్తుండే వేరే టీంకి. బట్ ఈ ఇయర్ పంజాబ్ ఆప్షన్ అయినాక కూడా వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద బడ్జెట్ పంజాబ్ దగ్గర ఉండే, ఆ పెద్ద బడ్జెట్ ప్రాపర్గా యూజ్ చేసి మొత్తం ప్లేయర్స్ని తీసుకోవడం, పర్ఫెక్ట్ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఒకటే మ్యాక్స్వెల్ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది టీంలో. బట్ స్టిల్ మ్యాక్స్వెల్ నాట్ అవుట్ ఉండే, రివ్యూ తీసుకునేది ఉండే, బట్ అది రియల్ టైంలో అయితే అవుట్ అనే అనిపించింది, వికెట్స్ హిట్టింగ్ ఉంటుందని. అయ్యర్ కూడా ఆ టైంలో లేదు వద్దు అన్నట్టే మాట్లాడిండు, మ్యాక్స్వెల్ వెళ్ళిపోయింది. బట్ దాని తర్వాత బిగ్ స్క్రీన్లో చూపెట్టింది అది నాట్ అవుట్ ఉండే, వికెట్స్ మిస్సింగ్ ఉండే. మ్యాక్స్వెల్ ది హార్డ్ లక్. బట్ స్టిల్ మ్యాక్స్వెల్ ఓవర్ రేటెడ్ అనిపిస్తాడు. పంజాబ్ ఓవరాల్గా టీం బాగుంది, క్యాప్టెన్సీ బాగుంది, కోచ్
అయ్యర్ ఇంకా పాంటింగ్ ది బాండింగ్ బాగుంది. సో ఓవరాల్గా పంజాబ్ టీం అయితే బాగుంది. ఈ ఇయర్ పంజాబ్ ఏమైనా మెరాకిల్ చేయవచ్చు టాప్ 4కి అట్లా రావడం. ఎందుకంటే వాళ్ళకి టాప్ 4 రావడమే వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి పంజాబ్ క్వాలిఫై కాలే అసలు ప్లే ఆఫ్కి. ఇటు జీటీకి వచ్చేస్తే జీటీ కొత్త టీం, మరీ పాత టీం అయితే కాదు, మనకు తెలిసి అందరు కొత్తగా వచ్చింది. ఫస్ట్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్, దాని తర్వాత గిల్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అండర్ కాన్ఫిడెంట్ అనిపించింది, క్యాప్టెన్సీలో నర్వస్నెస్ ఉండే. ఈరోజు కూడా అదే కంటిన్యూ చేసిండు, కొంచెం నర్వస్నెస్ అనిపించింది స్టార్టింగ్లో, అండర్ కాన్ఫిడెంట్ కూడా అనిపిస్తుండే. ఎప్పుడైతే ఇంకా పంజాబ్ బ్యాటింగ్ కూడా క్రేజీ ఉండే, ఆ పిచ్ ఫ్లాట్ ఉండే, కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే, కైండ్ ఆఫ్ టర్న్ ఉండే, కొంచెం గ్రిప్ దొరుకుతుండే. బట్ స్టిల్ బ్యాట్స్మెన్ మరీ అంత డిఫికల్టీ అయితే లేకుండే స్పిన్నర్స్ని ఆడడం కూడా. పేసర్స్కి అయితే అసలు ఏం లేకుండా ఈ పిచ్లో అందరు తన్నులు తిన్నారు, ఒక్క వైశాఖ్ తప్ప. వైశాఖ్ వచ్చి ఆ పిన్ పాయింట్ యార్కర్స్ అవి నేల్ చేసి నెక్స్ట్ లెవెల్ ఉండే వైశాఖ్ బౌలింగ్. జీటీ నుంచి అయితే టీం మిడ్వే వరకు కూడా నాకు అసలు అనిపించలేదు ఇది వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోతుంది ఇటైనా అటైనా అని. మ్యాచ్ ఎలా అయినా ఎండింగ్ వరకు వెళ్తే నేను ఇన్ఫాక్ట్ జీటీఏ గెలుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఒక చేంజ్ చేస్తున్నారు, టార్గెట్ తెలుసు, ఇంకోటి జీటీ బాగా ఆడినారు. మిడ్ వే చూసుకున్నా జీటీదే ఉండే మ్యాచ్, అన్లెస్ వైశాఖ్ బౌలింగ్కి వచ్చే వరకు దానికంటే ముందు ఓవర్ వరకు కూడా జీటీదే అనిపించింది మ్యాచ్. ఓకే స్కోర్ చాలా ఉండే, బట్ వీళ్ళ దగ్గర వికెట్స్ కూడా ఉండే. 150 వరకు కూడా వీళ్ళ ఉట్టి 2 వికెట్లు పోయినాయి, ఇంకా క్విక్ వికెట్స్ పోలేవు, మంచి మంచి పార్ట్నర్షిప్స్ అయినాయి. బట్ స్టిల్ అట్ ది ఎండ్ జీటీ ఓడిపోయింది, పంజాబ్ గెలిచింది బై 11 runs, 2 points అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పంజాబ్కి వచ్చింది. ఇప్పటికైతే ప్రతి టీంది ఒక్కొక్క మ్యాచ్ అయిపోయింది. ఈ ఐపీఎల్ అయితే ఫర్ షూర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఎల్ అయితే, ఫుల్ టఫర్ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి టీం. అన్ని టీమ్స్లో లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి ప్రతి టీంలో. బట్ ఇంకా టోర్నమెంట్ ఎలా ముందుకు ప్రోగ్రెస్ అవుతుంటుందో ప్రతి టీం వాళ్ళ లూప్ హోల్స్ని మేనేజ్ చేసుకోవడం, అది రెక్టిఫై చేయడం, అలా ట్రై చేసుకుంటూ ఇంకా డిఫికల్టీని పెంచుకుంటూ వెళ్తారు. సో అప్పుడు కాంపిటీషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే ఐపీఎల్ క్రేజీ స్టార్ట్ ఉండే, ప్రతి మ్యాచ్ అయినా ఏ మ్యాచ్ చూసుకున్నా బాగుండే. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలానే ఉంటుంది, ఇంకా బెటరే ఉంటుంది ఎలా అయినా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు పర్ఫామ్ చేయలేవు, ఒక అయ్యర్ తప్ప. ఈరోజు మొత్తం ఇప్పటివరకు అయితే రూల్ చేసింది అన్క్యాప్ ప్లేయర్సే ఇప్పటివరకు ఐపీఎల్లో. నేను ఆశుతోష్, ఈరోజు వైశాఖ్, అన్క్యాప్ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు ఇయర్. సో లెట్స్ సీ. ఇంక ఈరోజు ప్రియాంశ్ ఆర్యా కూడా పంజాబ్లో డెబ్యూటెంట్ ఉండే ఓపెనర్, అతను కూడా బాగా ఆడిండు. సో ఇయర్ అన్క్యాప్ ప్లేయర్స్ అయితే బాగా ఆడుతున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మజా వస్తుంది ఐపీఎల్లో. ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.